మరి నీ పేరు చెప్పి మాట్లాడము. నా పేరు వచ్చేసి, మా ఊరు వచ్చేసి కర్నూలు డిస్ట్రిక్ట్ అండి, లోకల్ కర్నూలు మాది. నా పేరు వచ్చేసి వీణ. ఇక్కడ వచ్చేసి దుర్గా, ఇక్కడ వచ్చేసి కోమలు, ఇక్కడ వచ్చేసి దీప అంటే నా కూతురు, ఇక్కడ నా కోడలు మా నందికొట్ట ఉంటుంది. ఇక్కడ ఏమి అంటే మా ఫంక్షన్ చేసుకుంటా ఉంటామండి, జల్సా ఫంక్షన్ ఉంటుంది మా ఫంక్షన్ చేసుకుంటా ఉంటే నా కూతురు వచ్చి ఇక్కడ మేము కర్నూలు పెద్ద అని చెప్పి మేము ముగ్గురు అందుకోసం ఇట్లా చేస్తూ ఉందండి. సందడిగా చేయాలంటే చెప్పి చేస్తా ఉన్నాం. అంత తప్పితే ఇంక వేరేదైతే ఏమీ లేదు. ఫంక్షన్ ఏమమ్మా? జల్సా ఫంక్షన్. జల్సా ఫంక్షన్ అమ్మవారి పూజ అన్నమాట. అమ్మవారి పూజ, పోతరాజ్ మాత పూజ అన్నమాట. పోతరాజ్ మాత. ఓకే, ఇంకేమీ లేదండి. ఓకే, నమస్తే అండి. నా పేరు వచ్చేసి మాధురి గౌడ్, మాది నందికొట్కూరు నియోజకవర్గం. ఇక్కడ ఉన్నటువంటిది వీణారెడ్డి గారు మా గురువు. ఉమ్మడి కర్నూలు జిల్లాకు చాలామంది పెద్దలు ఎన్నుకున్నాము. అందులో భాగంగా మా గురువు కూడా ఒక పెద్దవారుగా ఎన్నుకోవడం జరిగింది. అందులో భాగంగా కోడుమూరు నియోజకవర్గంలో దీప వాళ్ళ ఇంట్లో మురిగిమాత పూజ కార్యక్రమానికి మా గురువుని ఆహ్వానించడం జరిగింది. అందులో భాగంగానే ఆమెను ఊరేగింపుగా మేము ఇంటి దగ్గరికి మా తల్లిదండ్రులు ఎలా గౌరవిస్తామో మా దానిలో మా గురువులు మాకు తల్లిదండ్రులులా ఉంటారని వారిని ఆ విధంగా సాంప్రదాయబద్ధంగా మేము ఇంటి దగ్గరికి తీసుకెళ్ళి ఆమెను ఆ పూజా కార్యక్రమము అవి చేయడం జరుగుతుంది. ఇప్పుడు మాకు ఇచ్చేటువంటి దాతలు కానీ మాకు సహకరించేటువంటి వాళ్ళందరూ చల్లగా ఉండాలని, సుఖ సంతోషాలు ఉండాలని, అందరికీ మంచి వానలు పండి వాళ్ళ పిల్లపాపలు చల్లగా ఉండాలని మంచిగా మేము పూజలు చేస్తామండి ఇట్లా సంవత్సరంలో ప్రతి నియోజకవర్గం. అదే ఉద్దేశం, ఇంతకు మించి ఏమీ లేదండి. అంతే, నమస్కారం. వాస్తవంగా ఈ ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎక్కడ నకిలీలు లేరండి. మేము దాన్ని నిర్మూలించడానికే మేము గురువులు పెద్దవాళ్ళు ఉన్నారు. అలాంటిది మన ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎక్కడ నకిలీ వాళ్ళు ఉన్న వారికి ఒరిజినల్ ఇజ్రాయల్గా ఉన్నాము. అలా నకిలీ వాళ్ళు వస్తే మా పద్ధతి ప్రకారం మేము ఏం చేయాలో అది చట్టపరంగా మేము చేస్తాం. అంతే, అంతకు మించి ఏం లేదు.